వస్తుంది. సో దాంట్లో ఏదైనా కొర్రీలు రాసిన తర్వాత పాపం మా జ్యోతి పేపర్లోనూ కొన్ని పేపర్లోనూ 20,000కి కుదించేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాట్లేదు, గత ప్రభుత్వం మీద నెపం వేయాలనుకుంటుంది, గత ప్రభుత్వం అయితే అద్భుతంగా చేసింది, రకరకాలు ఒక చాటభారతం అంతా కూడా ఒక 2 రోజులు 3 రోజుల పాటు కూడా సీరియల్ కలగడం కూడా చూసాం. సో అన్నిటికీ సంబంధించి ఎవరు తప్పిదాలు చేశారా, గత ప్రభుత్వం తప్పిదమా, ఇప్పుడున్న ప్రభుత్వం తప్పిదమా, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. అసలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రం విడిపోయే ముందు ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేస్తూ పూర్తి బాధ్యత పోలవరం కట్టేదానికి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు, రాజ్యసభలో చెప్పాడు. సరే, తర్వాత 2014 తర్వాత ప్రభుత్వాలు పైన మారటం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావటం, నిన్న మొన్న 2 రోజుల క్రితం గత మాజీ మంత్రి గారు ఆయన మాట్లాడుతూ ఏ పాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణల వల్ల తగ్గించారని ఒకటి, వీళ్ళ చేత కావట్లేదన్న ఒకటి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి 5 కోట్ల మందికన్నా ఒకటి, మంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఒకటి, బుగ్గన్న గారు ఫైనాన్స్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఆ రోజు సీఎం గారి మీటింగ్ తర్వాత మాట్లాడలేకుండా వెళ్ళిపోయారని ఒకటి, రకరకాల ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళన్నిటికి కూడా సమాధానం చెప్తాం. ఎవరు చేసిన బండారం అంతా కూడా తప్పిదాలన్నీ కూడా బయటకు తీస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు సూటిగా ప్రతిపక్ష పార్టీని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, పోలవరానికి సంబంధించి 2014లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి కట్టాలని రాస్తే, మామూలుగా ఒక డ్యామ్ కట్టేటప్పుడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎక్కడ కూడా అది నాగార్జున సాగర్ కావచ్చు, లేకపోతే సరోవర డ్యామ్ కావచ్చు, ఏది కూడా ఒక టైం ఫ్రేమ్లో కాదు. దాన్ని కొన్ని సంవత్సరాలు పడుతూ జరుగుతూ ఉంటుంది, ప్రైస్ ఎస్కలేషన్స్ జరుగుతూ ఉంటాయి, R&R సంబంధించిన అన్నీ కూడా వస్తాయి. ప్లస్ 2013 తర్వాత R&R యాక్ట్ కూడా రావడంతో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన ఏదో చెప్పాడు, 55,000 కోట్ల రూపాయలు అయితే మేము తగ్గించేసాం అది ఇదని. ఈరోజు మీ అందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే, 2016 ఏదైతే కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన ప్రాజెక్టు పూర్తిగా బాధ్యత ప్రతి రూపాయి R&Rకి సంబంధించి కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించాల్సి వస్తే 2014 నుంచి 2016 దాకా కనీసం పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఎంత ఖర్చు చేశారు కానీ ఎంత పని చేశారని చూస్తే 265 కోట్లు ఎంతో మాత్రమే 2 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు దాకా మొద్దు నిద్రపోయి 2016 సెప్టెంబర్లో మీ అందరం కూడా చూసాం, రాష్ట్రం అందుకు పోలా, అరుణ్ జైట్లీ గారు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నాం, స్పెషల్ స్టేటస్ మేము ఇవ్వలేమని చెప్పిన తర్వాత అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి సంబరాలు చేసుకొని ఏ విధంగా ఆయన్ని పొగిడి అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి పొగిడి స్పెషల్ ప్యాకేజ్ మీద చేసి అందులో భాగంగా జరిగిన గూడు పుటాని కూడా ఈరోజు మేము అందరి ముందు, ఎందుకంటే ఏది కూడా ఇది మేము నోట్తో చెప్పేది కాదు, ప్రతిదీ కూడా లేఖల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా ఫైనాన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రాసిన అన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అదే నెల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్టు, అది స్పెషల్ స్టేటస్కి కానీ స్పెషల్ ప్యాకేజీకి కానీ సంబంధం లేని ప్రాజెక్ట్. ఎందుకంటే అది కట్టాల్సిన బాధ్యత అది రీఆర్గనైజేషన్ యాక్ట్లో, రాష్ట్రం విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో అది ఒక భాగం. దాన్ని ఈ స్పెషల్ ప్యాకేజ్ దాంట్లో ఒక లెక్కలు తీసుకొచ్చి వీళ్ళేదో సాధించారని ఈరోజు మీ అందరికి కూడా 30/9/2016న అప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు, వీళ్ళు భాగస్వామ్యం. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక ఆఫీస్ రిలీజ్ చేసింది. దాంట్లో ఏం పెట్టారు,
it will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 2014 to the extent of the cost of irrigation component on that date. అంటే 2014 వరకు ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో అంతవరకే మేము ఇస్తాము. దాంట్లో మళ్ళీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆయన చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం the government of India has agreed to the state's request for the execution of the project by the state government. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ మేమే కట్టేస్తాం, ప్రాజెక్ట్ మాకే అప్పచెప్పండి, కాబట్టి మీకు అప్పచెప్తున్న వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఏ రేట్ల ప్రకారం? 2013-14 రేట్ల ప్రకారం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే అని స్పష్టంగా ఇదిగోండి 30/9/2016న ఒక ఫైనాన్స్ నుంచి మెమో రిలీజ్ చేశారు. దీనికి ఏంది? ఓకే, వాళ్ళు రిలీజ్ చేశారు, మన వాళ్ళు ఏమైనా అపోజ్ చేశారా? లే. మన ఆయన ఆ ప్రాజెక్టు ఏం లోపాయకారు ఒప్పందం ఉందో తెలీదు, మేము కడితే ఆ కాంట్రాక్టుల్లోనో దేంట్లోనో అర్ధరాత్రి దానికి అందరం చూసాం, ఏ విధంగా మేము దాన్ని స్పెషల్ ప్యాకేజ్ ఏందా దాంట్లో సంబంధం లేదని చెప్పినా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినా లేదు మాకు ప్యాకేజ్ ముఖ్యం, మేమే ఎగ్జిక్యూట్ చేస్తాం, మేమే చేస్తామని చెప్పి మీరే తీసుకున్నారు. ఇది స్పష్టంగా ఉంది. దీని తర్వాత 6 నెలల తర్వాత దీని ఆధారంగా 2017 మార్చ్లో జరిగిన క్యాబినెట్లో 2017 అప్పటికి కూడా మీరే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. మీ ఇద్దరు మంత్రులు అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు ఆ రోజు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. దీంట్లో స్పష్టంగా ఆ క్యాబినెట్లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ 2014లో రాజ్యసభలో కోట్ చేస్తూ కూడా పెట్టారు. ఏమని? ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫెసిలిటేట్ ఫుల్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ ది ప్రాజెక్ట్ అని పెడుతూ, కానీ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే 2016 8వ తారీఖున ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు సంబరాలు జరిపి అసెంబ్లీలో చప్పట్లు కొట్టి ఆయన్ని బాగా పొగిడి మేమేదో పెద్ద ప్యాకేజ్ తీసుకొచ్చేసాం, మేమే కట్టేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు ఆయన ఒప్పుకుందంతా కూడా ఆ రోజు 2017 క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ 8/9/2016 ప్రకారం ఏదైతే స్పెషల్ అసిస్టెంట్ మెషర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే భాగంలో పోలవరం ప్రాజెక్టును కూడా సంబంధించి మళ్ళీ సేమ్ ఏది 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ని 2014 వరకు ఇస్తాం. నీతి ఆయోగ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేము కడతామని కీన్ ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ దాంట్లో ఇంకొకటి కోట్ పెట్టారు. కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ది కాస్ట్ ఆఫ్ 2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. అంటే 2014 పైన ప్రాజెక్టు స్కోప్ మారినా, రేట్ మారినా, ఎస్కలేషన్ జరిగినా మేము ఇవ్వము అని స్పష్టంగా క్యాబినెట్లో పెట్టారు. ఇదే కాదు, ఇంకా చాలా పెట్టారు. తర్వాత దాంట్లో 2014 వరకు ఇరిగేషన్ కాంపోనెంట్ పెడుతూ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా ఒకటి పెట్టారు. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఏదైతే మీరు 2010-2014 వరకు ఏదైతే ల్యాండ్ ప్యాకేజ్ని ఇంత అవసరం అవుతుందని దాన్ని సీల్ చేశారో అంతవరకు ల్యాండ్కు మాత్రమే మేము డబ్బులు ఇస్తాం. 2010-2014 తర్వాత ల్యాండ్ పెరిగినా, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ పెరిగినా దానికి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పి స్పష్టంగా క్యాబినెట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తూ క్యాబినెట్లో పెట్టడం జరిగింది. సరే, తర్వాత ఈ క్యాబినెట్లో 2017లో పెట్టి ఇద్దరు క్యాబినెట్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు చప్పట్లు తట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడే రాష్ట్ర అసెంబ్లీలో ప్యాకేజీని ఒప్పేసుకొని ఈ రాత్రంతా లోపాయి గారు ఒప్పందం ఆ ప్రాజెక్టుని మేము కట్టి ఏ కమిషన్ల కోసమో ఏందో మాకు తెలియదు, కానీ
ఆ రోజు దాన్ని బాగా ఒప్పుకొని తర్వాత 2018-12 తారీఖున చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి లెటర్ రాస్తారు. అయ్యా ఇది మేమేంది కదా, ఆల్ ఇస్ ఆన్ రికార్డ్ అండ్ ఆల్సో ఆన్ పేపర్. ఏమని రాస్తారు దీంట్లో కూడా చూడండి అంతా. యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 39/2016 అంటే ఇది ఈ ఆఫీస్ మెమొరాండం ఏదే ఉందో దాని ప్రకారం రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అట్ ద ప్రైస్ లెవెల్ యాజ్ ఆన్ 2014 is being submitted to the central water. I request the kind intervention of the Honorable Prime Minister of India to direct the concerned approval of the revised cost. 2014 రేట్లకి తొందరగా మీరు అప్రూవల్ చేసి మాకు డబ్బులు ఇచ్చేసేయండి మేము కట్టేసుకుంటాము అని రాశారు. దీంట్లో కూడా ఇంకో మాట రాశారు పైన. As of now, 53% of the work has been completed by the strenuous efforts are being made to complete by the project by 2019. And Rastu, total expenditure incurred on Polavaram project under national project up to December 2017 is 7,800 crores అని ఆయన పెట్టాడు. అయ్యా నేను ఒకటి అడుగుతున్నా, ఒక పక్క మీరే 53% అయింది అన్నారు, మళ్ళీ దీంట్లో ఏం పెట్టారు 8,000 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. సార్ నాకు తెలియక అడుగుతా, సరే వాళ్ళంత మేధావులు నేను కాకపోవచ్చు, లేకపోతే మేబీ ఐఎమ్ నాట్ సో ఎడ్యుకేటెడ్ యాజ్ దెమ్, ఇక్కడున్న పత్రికా విలేకరులు కానీ అందరికి కూడా ఒకటే అడుగుతున్నాను, 8,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు 53% అయితే దాని ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? మీరు ప్రకారం మీరు ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిన 20,000 కోట్ల ప్రకారం అయితే తప్ప 50,000 కోట్లకు మీరు చెప్పిన దానికైతే 8,000 crores ఖర్చు పెట్టింది 53% కింద వస్తుందా అని అడుగుతున్నా. నేను డైరెక్ట్గా అడుగుతున్నా. మీరే చెప్పారు ఇది చంద్రబాబు నాయుడు గారు రేఖ రాసింది. ఒక పక్కేమో 53% కంప్లీట్ చేసేసాం, 8,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టాం, అది 53%. ఇట్ షుడ్ సౌండ్ అరౌండ్ 20,000 crores మేబీ రఫ్లీ. దీన్ని మీరు ఇంత బండారంగా ఒప్పుకొని వాట్ ఈస్ దట్ CWG హ్యాస్ రికమెండెడ్ 2013-14 rates ఫర్ ఇరిగేషన్ కాంపోనెంట్ 20,000 కోట్లు. దీన్ని మీరు క్యాబినెట్లో 2017 క్యాబినెట్లో అంత స్పష్టంగా రాస్తే మీరు సమర్థించి దానికి మీ లేఖను మళ్ళీ పంపించి ఇంత దారుణమైన మోసం. ఈరోజు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ప్రతి ప్రాజెక్ట్కి ఒక ఎస్కలేషన్స్ కాస్ట్ ఉంటాయి. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగే ప్రాజెక్ట్స్ ఏదైనా నర్మదా సరోవర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దేనికైనా కూడా హౌ కెన్ యూ ఈ విధంగా క్యాప్ చేసి ఈరోజు ఇదే CWC రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ అది హైయెస్ట్ బాడీ లెవెల్ ఆఫ్ వాటర్ కమిషన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? తర్వాత 2018 తర్వాత 2019 లేదు ఇంత అవుతుందని వీళ్ళు పంపించడం జరిగింది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఇదంతా ఒప్పేసుకున్నారు వీళ్ళు. 2009లో క్యాబినెట్లో పెట్టి ఒప్పించుకున్న తర్వాత 2018 తర్వాత రచ్చలు చేయటం, తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ 55,000 crores CWC. దెన్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యావ్ కమ్ డౌన్ టు 48,000 crores. దాంట్లో 29,000 కోట్లు R&R. 1,00,000 కుటుంబాలు SC STలు 50% మంది. అట్లాంటి దాన్ని 20,000 కోట్లతో ప్రాజెక్టులతో మీరు కట్టాలని ఆ రోజు మీరు 2016-17లో మీరు ఒప్పుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా దాన్ని పట్టుకునే ఈరోజు కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ కొర్రు వేయటం జరిగింది. ఆ రోజు వీళ్ళు ఒప్పుకున్నారు, మీ స్టేట్ గవర్నమెంట్ హాస్ యాక్సెప్టెడ్ దిస్ అని. ఈరోజు చెప్పాల్సిన బాధ్యత క్షమాపణ మేము చెప్పాలా? ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా మీరు చేసిన తప్పిదాల వల్ల ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా వైదొలగాలని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో దాంకున్నాడు తను చేసిన తప్పులకి. ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట, మేం చెప్పాలంట. మీరు చేసిన తప్పు తడకాల కల్లా మా మీద రుద్దుతారా? 2017 క్యాబినెట్లో మీ మంత్రులు ఉన్నమాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్న కూడా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఏమని 70% మేము కంప్లీట్ చేసేసాం ప్రాజెక్ట్ అని. మేము పదే చెప్పినా కూడా మమ్మల్ని వెటకారంగా మాట్లాడాడు. ఏం మాట్లాడతారు? ఈరోజు కూడా చెప్తున్నాం 50,000 కోట్ల ప్రాజెక్టులో ఖర్చు అయింది 17,000 కోట్లు అయితే అది ఏ విధంగా 70% అడుగుతున్నా. ఇప్పుడు మాకు అనుమానాలు వస్తున్నాయి. ఏమని
మీకు తెలుసు అది 20,000 కోట్లు కాబట్టి మేము ఒప్పేసుకున్నాం, కాబట్టి మేము 17,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి 70% అయిందని మేము చెప్పుకుంటాం అన్నమాట వాస్తవం. ఇంకంతే కదా ఒప్పుకోవాల్సింది. ఏ రోజు కూడా గత 5 సంవత్సరాల్లో మీరు R&R గురించి పట్టించుకోవాలా. ఎందుకు? ఆ 20,000 కోట్లు ఎంతో కూడా తొందరగా తీసేసుకుందాం, ప్రాజెక్ట్ కట్టేసాం, 2018 కల్లా రాస్కో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఫినిష్ చేస్తాం, గ్రావిటీ కింద ఇచ్చేసి 1,00,000 కుటుంబాలని ముంచేస్తాం. ఈ రోజు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఆ రోజు అర్ధరాత్రి పోయి ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పుకున్నారు. ఈరోజు వచ్చి మేమంట ఆ ప్రభుత్వం మీద బురదేస్తున్నట్ట. మీరేసిందే కడుక్కోలేక సస్తా ఉన్నాం. మీరు చేసిన దరిద్రాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు శాపంగా, పోలవరం ప్రాజెక్టుకి ఒక శాపంగా క్యాబినెట్లో పెట్టించి ఇంత అడ్డంగా చేసి మీరు మాట్లాడతారా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా, అసలు మీకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని R&R కానీ ప్రతిదీ కానీ ప్రతి రూపాయి కానీ ప్రతి ఇది కానీ చేసి ప్రాజెక్టు మనకి ఇవ్వాల్సింది? ఆ రోజు హుటాహుటిన ప్యాకేజీల కోసమో లేకపోతే కమిషన్ ఏమన్నా అంటే సోమవారం నేను పోయా. దేనికాయ మీరు సోమవారం పోయింది? ఈరోజు నేను అడుగుతున్నా, 1,00,000 కుటుంబాలకు సంబంధించి ఏ సోమవారం అయినా పోయావా అని అడుగుతా ఉన్నా. 1,00,000 కుటుంబాలు R&R గురించి ఏ సోమవారం అయినా పోయావు? డ్యామ్ దగ్గరికి పోయావు. ఎంత తొందరగా కొడితే అంత తొందరగా కమిషన్ వస్తుందని పోయావు. నేను అడుగుతున్నా, 1,00,000 కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు నువ్వు పోయావు? 70 సార్లు పోయా, 80 సార్లు పోయా, ఏం లెక్కేసుకుంటున్నావు కదా? ఎందుకు? ఎంతో శుద్ధి అని ఇదే అడుగుతున్నాం. R&Rకి సంబంధించి ఈ 72 సార్లలో ఎన్నిసార్లు పోయావో లెక్క చెప్పు. 1,00,000 పేదలు 80% మంది ఎస్టీ ఎస్సీల గురించి ఎన్నిసార్లు పోయావో చెప్పు. అది చెప్పవు. ఇంత ఇదిగా ఈరోజు 29,000 కోట్ల రూపాయల R&R ఉంటే దాన్ని 20,000 కోట్ల రూపాయల్లో కంప్లీట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఎట్ట ఒప్పుకొని వచ్చి ఏ ప్రాజెక్ట్ అని ఏ విధంగా కేంద్రం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి లేఖ రాయబోతున్నారు. అవసరమైతే ప్రధానమంత్రి అందరూ కూడా కలుస్తాం. ఏ విధంగా హౌ కెన్ వి క్యాప్, ఎలా జస్టిఫై చేస్తాం? పలానా దాంట్లోనే 2010, 2020, 2013 రేట్లు ఇచ్చిన 7 సంవత్సరాలు అవుతోంది. దేనికైనా కూడా ఎస్కలేషన్స్ ఉంటాయి. అలా కాకుండా మీరు అంత పరిధిలోనే కట్టాలా? ఆ రోజు మీరు చేసిన తప్పిదం, వాళ్ళు కట్టాల్సిన బాధ్యత నుండే దాన్ని తీసుకొని ఈరోజు కమిషన్ల కోసం తీసుకొని కక్కుర్తిపడింది మీరా మేమా? ఏమన్నా అంటే మాకు ఏం సంబంధం అండి? 2016లో ఉన్నింది ఎవరు? 2017 క్యాబినెట్లో మీ మంత్రులు లేరా? 2018లో మీ మంత్రి మీ చంద్రబాబు నాయుడు లేఖ రాసిన మాట వాస్తవం కాదా? 2013, 2014 ప్రకారం అని CWS క్లారిటీగా ఇచ్చింది. ఏది కూడా నేను తయారు చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం తయారు చేసింది కాదు. ఈ ప్రతి లేఖ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లేఖలే. ఇంత దారుణంగా సరే ఆయన పెట్టిన మంత్రికి పాపం ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పైన వాళ్ళు చేస్తూ ఉంటారు, మాట్లాడుకొని ఉంటారు. మన ఆయనకి ఒకవేళ ఇవన్నీ చదవలేకనో లేకపోతే ఆయన వేరే పనుల్లోనో సోమవారం పోయి ఆయన రివ్యూ పెడుతుంటే ఈయన ఎన్ని రోజులు పోయడం మాకు తెలియదు, కానీ పోయి ఏమేమి ఈయన మాట్లాడుకున్నాడో మాకు తెలియదు. కానీ కనీసం ఈ చూశారా? దీన్ని బట్టి మాకు అనుమానం వస్తుంది. మాటకు వస్తే 70% కట్టాము, 70% అంటే వీళ్ళకి తెలుసు కదా. అరే మేము 20,000 కోట్లు ఒప్పుకొని వచ్చేస్తారా, మీకేం తెలుసు 50,000 కోట్లు అంటున్నారు. మేము 20,000 కోట్లకు వచ్చాం కాబట్టి మేము 15,000 కోట్లు 17,000 ఖర్చు పెట్టేశాం కాబట్టి 70% కట్టేశామని. 50,000 కోట్లలో 17,000 ఏ విధంగా వస్తుందండి? ఆయన లేక ఖర్చు పెట్టింది 8,000 కోట్లు ఖర్చు పెట్టి నేను 53% ఖర్చు పెట్టాను. దీని ప్రకారం ఏంది? వాళ్ళు స్పష్టంగా ఇది ఒప్పుకున్నట్టే కదా. లేదు మేము అప్పుడు క్యాబినెట్లో లేము, ఏ రోజున డిసెంట్ తెలియజేశారా? దీనికి మేము ఒప్పుకోవట్లేదు. వాళ్ళ క్యాబినెట్ మంత్రులు ఎవరైనా డిసెంట్ తెలియజేశారా? మీ పార్టీ భాగస్వామ్యం ఉన్నప్పుడు లేదు మేము దీనికి ఒప్పుకోవట్లేని అడ్డు తగిలేరా? లేదు పోలవరానికి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి 2017లో మార్చిలో పెట్టిన దానికి బయటకు వచ్చేమన్నా మాట్లాడారా? లేదే. మీరు చేయాల్సిన పోలవరానికి సంబంధించి ఆ 1,00,000 కుటుంబాలకు సంబంధించి అన్యాయం చేసి దళితులు ఎస్టీలకి అన్యాయం చేసి ఈరోజు దాన్ని అంతా తీసుకొని మా చేతగానందనం అంటారా? నిజమే, మీలాగా ఇట్లాగా అడ్డంగా రాష్ట్రాన్ని ముంచే పని ఈ ప్రభుత్వం చేయదు. దాంట్లో మీలాగా అయితే మేము చేతగానమైంది. మీలాగా రాష్ట్రానికి వెన్నుపోటు మేము పొడవలేము. దాంట్లో అయితే మీ అంత చేత అయితే మాకు లేదు.
ఫైనాన్స్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు మాట్లాడలేక మాకేమయ్యా మాట్లాడేదానికి? మీలాగా తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు మాట్లాడే మీకే అంతుంటే నికాసుగా, నిజాయితీగా ప్రతి డాక్యుమెంట్ ముందు పెట్టి మాట్లాడే శక్తి, సత్తా మాకుంది నాయన. దీన్ని బట్టి తెలియాలా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు కానీ ఎవరెవరికి క్షమాపణ చెప్పాలా? మేం చెప్పాలా? మీరు క్షమాపణ చెప్పి ఊరొదిలి వెళ్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సబ్మిట్ చేసిన 55,000 కోట్లకు సంబంధించి ఖచ్చితంగా అది కావాల్సిందే, తప్పకుండా దానికి సంబంధించి ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని తగ్గించి వస్తే మేము సిద్ధంగా లేము. వి విల్ ఫైట్ ఫర్ ఇట్. అంతేగాని మీలాగా అర్ధరాత్రి ఒప్పందాలు, ప్యాకేజీల కోసం చెప్పట్లు. అసలు ప్యాకేజీలోకి పోలవరమే తీసుకురాకూడదు. దిస్ ఇస్ నోవేర్ కన్సర్న్ విత్ ప్యాకేజ్. దిస్ ఇస్ అన్ యాక్ట్లో, ఇది ఒక భాగస్వామి 2000 రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరానికి సంబంధించి రీహాబిలిటేషన్ దగ్గర నుంచి, రీసెటిల్మెంట్ దగ్గర నుంచి, ప్రాజెక్ట్ కంప్లీషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. దీనికి కట్టుబడి ఉండాలా. అంతే తప్ప ఇంతే ఇస్తాం అంతే ఇస్తామని కక్కుర్తిబడి చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు కక్కుర్తిపడే పనే లేదు, రాజీ పడే పనే లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాడతాం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత యాక్ట్లో, ఒక పార్లమెంట్లో రాష్ట్ర విడిపోయినప్పుడు ఏదైతే చెప్పారో దానికే మేము కట్టుబడి ఉన్నాము. మీలాగా కట్టేసి మేము తీసేసుకుంటామని చెప్పి ఈరోజు దాదాపు 30,000 కోట్ల రూపాయలు తేడా. 20,000 కోట్లలో 29,000 కోట్ల R&R. ఏ విధంగా ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది? అసలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడి చూస్తుంటే అసలు R&R గురించి మాట్లాడరు వాళ్ళు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒకవేళ ఇవన్నీ తెలియకపోతే పాపం ఒకసారి కాగితాలు తెప్పించుకోమని చూడమనండి. వాళ్ళ రాసినయే, వాళ్ళ బాబు గారు రాసిందే లేక చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు అంటే ఉమాగారికి పాపం ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నట్టుంది. రకరకాల వచ్చి మాట్లాడతాడు, పాపం తిట్టించుకుంటాడు, ఆయన చెప్తాడు, ఆయన వస్తాడు. ఏ ప్రెస్ మీట్ ఒకటే సోదా. నేను 50 సార్లు పోయా, 62 సార్లు పోయా, 70 సార్లు పోయా, 80 సార్లు పోయా, మేము 70% కనుక ఇవి చేత కట్టలేదు. ఇన్నిసార్లు ఏదో పాసిపులురా ఏదో సామెత చెప్పినట్టు అదే మాట టేప్ రికార్డు పక్కన పెట్టుకొని చెప్పుకోరా నాయన. దీనికి ఊరికి అదే చెప్తావు. ఫ్యాక్ట్స్ కమ్ విత్ ఫ్యాక్ట్స్. ఏమన్నా అంటే మేము నిజాలు చెప్తే, మేము గట్టిగా గొంతు చెప్తే బూతులు తిట్టారు అంటారు. ఏం బూతులు ఉన్నాయి స్వామి దీంట్లో? ఏం బూతులు ఉన్నాయి దీంట్లో? నిజం పర్ఫెక్ట్గా కాగితాలతో సహా మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఈ రాష్ట్ర ప్రజలను చేసిన మోసం, మీరు కక్కుర్తిపడి ప్రాజెక్టును చేపట్టి దాంట్లో కమిషన్ల కోసం కక్కుర్తిపడి, మళ్ళీ చెప్తున్నా, రైట్ ఇట్ డౌన్, కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ ప్రాజెక్టు మీరు చేపడితే 20,000 కోట్ల ప్రాజెక్టు కమిషన్ల కోసం సెంట్రల్ గవర్నమెంట్ చేపడితే మీకు కమిషన్లు రావు. కాబట్టి మీరు తీసుకోవాలి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ రాష్ట్ర ప్రజల్ని పోలవరం ప్రాజెక్టుని నట్టేట ముంచి 20,000 కోట్లకే ఒప్పుకున్న ఘన చరిత్ర 50,000 కోట్లయితే మీది. వివరాలు అన్నీ కూడా యాక్చువల్గా వీళ్ళు చెప్తారు 2,000 ఎంత కూడా చెప్పాడు, 1,850 కోట్లు తీసుకోండి. వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. మేము ఎందుకు పెడతాం సార్? ఆయన ఏమన్నా సంతకాలు పెట్టాడు ఏమన్నా? ఏడైనా మినిస్టర్లు పోయి సంతకాలు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా? 1,850 crores పెట్టినప్పుడు దే మేడ్ ఎ క్వెరీ ఒకటి వేశారు. ఏమని వేశారు? దే మేడ్ రైజ్డ్ ఎ క్వశ్చన్. 2014కి ముందు జరిగిన ఏదైతే 5,000 కోట్లు జరిగిందో దానికి సంబంధించి మాకు ఆడిట్ టీమ్ అని చెప్పారు అప్పుడు. సో ఈ కోవిడ్లో ఉన్నప్పటికీ కూడా దానికి ఆడిట్ అంతా కూడా పూర్తి చేసి, అది అయినా కూడా దాంట్లో కూడా 400-500 కోట్ల రూపాయలు కోరేసినప్పుడు కూడా మొత్తం సబ్మిట్ చేశాం. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వెన్ వీ వెంట్ ఫర్ 2,300 crores వాళ్ళు ఇది అంతా బయట పెట్టడం జరిగింది. సో R&Rకి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి దాంట్లో పూర్తిగా R&Rకి సంబంధించి అంతా ఉంది. దే కెప్ట్ వాళ్ళు 55,000 కోట్లకు చేస్తే తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ కట్ డౌన్ టు 48,000 crores. ఆ 47,000 crores లో 5,000 కోట్లు R&Rకి ఎందుకు తగ్గించారంటే, మనం ఎకరాకి ఇప్పుడున్న రేట్స్ ప్రకారం 11.5
lakhs పెడితే దే హ్యావ్ డిక్రీస్ టు 8.5 ఆడ్. దానివల్ల 3,000 కోట్ల రూపాయలు ఎంతో ఆడ్ తగ్గటం. రెండోది ఇంట్రెస్ట్ 6 months తర్వాత ఏదైతే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ వీ హ్యావ్ టు పే అన్ ఇంట్రెస్ట్ దట్ ఆర్ సమ్స్ అరౌండ్ 18,000 crore అప్రాక్సిమేట్లీ. అదంతా కలిపి ఒక 5,000 కోట్ల రూపాయలు తగ్గించారు. అండ్ ఎల్ఎంసీ అండ్ ఆర్ఎంసీకి సంబంధించి కొన్ని క్వాంటిటీస్కి సంబంధించి ఒక 1,500 కోట్లు. సో 55,000 బికేమ్ 47,000 విచ్ సిడబ్ల్యూసీ అండ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ has recommended 55,000 came to 47,000 according to revised cost estimates. This is according to 2017-2018 rates. But ikkada problem enti, this last government have accepted for the 2013 and 14 దానికి సంబంధించి వాళ్ళ కండిషన్స్ కంతా ఒప్పుకొని 2010-2011కి సంబంధించి ఏదైతే ల్యాండ్ అప్పట్లో వాళ్ళు అప్పుడు 50,000 ఎకరాలు ఉంటే తర్వాత అంతా డీటెయిల్ స్టడీ చేసినప్పుడు సబ్మర్జెన్స్ ఇంకొక 50,000 ఎకరాలు పెంచొచ్చింది. ఆ 50,000 ఎకరాలకు మేము ఇవ్వము, ఎందుకంటే దే హావ్ స్టిపులేటెడ్ దట్ 2010-11 ఏదైతే ల్యాండ్ని పెట్టారో దాని వరకే మేము ఇస్తాము అని చెప్పి దే హావ్ కెప్ట్ ఇన్ ద క్యాబినెట్. వీళ్ళు దానికి చప్పట్లు దర్శేసి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి, ఇప్పుడు రీఎంబర్స్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోవాలి క్యాబినెట్, కానీ దిస్ ఇస్ వాట్ యువర్ స్టేట్ గవర్నమెంట్ హాస్ యాక్సెప్టెడ్. యా 2000 ఇది దాదాపు 29,000 కోట్లు. R&R is 29,000 crores, which includes 1 lakh families in which 70,000 people are STs and SCs. 70 to 75,000 belongs to SCs and STs. And today, still today, మీరు ఇన్ని ప్రెస్ మీట్లో చూడండి వాళ్ళది, దాని గురించి మాట్లాడరు. దే నెవర్ స్పీక్ అబౌట్ ఇట్. మాటకు వస్తే డ్యామ్ 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 అంట. సి డ్యామ్ is a part and parcel of this Polavaram project that is only constitutes around 18,000 crores. But whereas R&R as per CWC ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ it is 33,000 crores. But RCC ఇచ్చింది కూడా 29,000 crores. So major portion of this project వచ్చి 65% constitutes R&R and these people never speak about it. దాని గురించే మాట్లాడరు. అసలు అది ఏమి చేయకుండానే 70% కంప్లీట్ చేసామంటారు పోలవరం. హౌ కెన్ ఇట్ బి అండి, మీరు చెప్పండి. అంటే ఆ ప్రాజెక్ట్లో మనం కట్టేటప్పుడు అంటే వీళ్ళ దృష్టి వాళ్ళు ఒప్పుకోవటం కూడా మేము డ్యామ్ కట్టేసి జనాలను వదిలేద్దాం అనుకున్నారా, ముంచేద్దాం అనుకున్నారా, అంతే కదా. మనం అడుగుతున్నా, నేను అనేక సార్లు చెప్పాం 50,000 కోట్ల ప్రాజెక్ట్లో 18,000 కోట్లు కడితే వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ స్టిల్ దే సే 70%. ఇంతకన్నా అబద్ధాలు చెప్తా ఉంటే ఎట్లా. ఇరిగేషన్ ఎవరు, ఏ గవర్నమెంట్? దట్స్ వాట్ ఎస్ క్యాబినెట్లో మీ 2 మంత్రులు ఉన్నారు. యువర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీజేపీ ఎన్డీఎస్ గవర్నమెంట్ కదా. 2017 your 2 ministers were in the cabinet. పక్కన పెట్టు, ఐ హావ్ షోడ్ ఎ లెటర్, చంద్రబాబు నాయుడు's లెటర్. ఆ మెమోని ఇది చేస్తూ ఎస్కోటెడ్ the same date as per the orders issued by the Ministry of Finance, Government of India, wide FN number 1/2 PF1 2014 dated 39/2016. మీ క్యాబినెట్లో మీ మంత్రులు ఉంటే మీరు ఒప్పుకున్నట్టు కాదా? Your state MPs who were as ministers in the central government, part of the cabinet in 2017, వాళ్ళు ఏమైనా డిసెంట్ తెలియజేశారా? అంటే మీకు తెలీదా? లేదు మేము దీనికి ఒప్పుకోవట్లేదని ఎక్కడైనా రాశారా? Have they written a letter? నేను అడుగుతున్నానండి, have they written a letter? Nothing. సల్లంగా పోయారు, క్యాబినెట్లో ఒప్పేసుకున్నారు, రాత్రి చేసుకుని వచ్చేసారు. And today when we go for reimbursement, they come with a note last time saying that see so and so finance minister so and they did as in cabinet, so we will pay accordingly. ఎవరు క్షమాపణ చెప్పాలా? మేమా అండి? 2014 నుంచి 2016 దాకా పోలవరం ఏం చేశారు మీరు? ఫస్ట్ 3 years 2.5 years మీరు ప్రాజెక్టు తీసుకొని ఆ కమిషన్ కోసం కకృతి పడేదాకా పోలవరం ప్రాజెక్ట్ ఏం జరిగిందండి? నేను అడుగుతున్నా, వాట్ ఈస్ ద కరస్పాండెన్స్ యూ హ్యావ్ గివెన్ టు ది సెంట్రల్ గవర్నమెంట్? ఏం చేశారు? మీరు మాట్లాడతారా?
మీరా మాట్లాడేది? ఊరికి నేను 70 సార్లు పోయాను, 80 సార్లు పోయాను, సోమవారం పోయాను. దేనికి? 70 సార్లు పోయి 80 సార్లు పోయావు. ఎన్నిసార్లు R&R కుటుంబం ఏదైతే 65% ఆఫ్ ద ప్రాజెక్టులో ఉన్నా 1,00,000 కుటుంబాల దగ్గర కలిసేదానికి కానీ వాళ్ళ ఇళ్ళ గురించి కానీ ఎన్నిసార్లు పోయావు? లెక్క చెప్పండి. 50,000 కోట్ల ప్రాజెక్టులో 18,000 కోట్లు ఖర్చు అయితే ఏదైతే ఏ విధంగా 33%, ఏ విధంగా 70% అంటే మీకు తెలిసి ఉండాలి. 20,000 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టే 70% అయి ఉంటుంది. దట్స్ అ ఫ్యాక్ట్. రాష్ట్రాన్ని నట్టేట ముంచి, రాష్ట్రాన్ని ఏదైతే పోలవరం ప్రాజెక్టుని 1,00,000 కుటుంబాలని మేము క్షమాపణ చెప్పాలా? రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి మీరు చేసిన తప్పిదం వల్ల. అది తెలుసుకున్నాక ఆయన వెళ్ళిపోయాడు. మీ బాబు గారు తెలుసుకున్నారు, వెళ్ళిపోయారు. నువ్వెందుకేడా? అప్పుడప్పుడు వచ్చేది, ప్రెస్ మీట్లో పెట్టేది, అరగంట సేపు చెప్పిన సోది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ఏమన్నా అంటే ఇరిగేషన్ మంత్రికి ఏం తెలియదు. ఓరే, నాకు తెలుసో లేదో, నేను ఏదైనా ఫ్యాక్ట్తో వచ్చినా, మీలాగా తప్పుడు తడకలతో రాలా, చెప్పిన అబద్ధం చెప్పకుండా నేను రాలా. మేబీ పాప ఈయనకి తెలిసి ఉండకపోవచ్చేమో. పై ఆయన అంటుంటాడు కదా, ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు, ఈ ఇరిగేషన్ మినిస్టర్. ఓకే, ఈయనకేం తెలుసో చెప్పమనండి. ఈ లేఖ వచ్చిందని తెలుసా? వాళ్ళ బాబు గారు రాసింది తెలుసా? వీళ్ళ క్యాబినెట్లో ఒప్పుకుంది తెలుసా? తెలియదేమో. మన ఆయన వేరే పనిలో ఉంటాడు కదా పాపమా. లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా చదవటం రాదేమోలే. మేము చెప్పాం కదా, సీఎం మా సెక్రటరీస్ వెళ్తా ఉన్నారు, సీఎం గారు కూడా లెటర్ రాస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము వీ విల్ గో వేర్ వాట్ ఆస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే అడ్వైస్ చేసినా దానికి ససేమీరా, దానికి ఖచ్చితంగా దానికి తగ్గితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. సో మేము ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల, వాళ్ళు ఏ కారణం వల్ల చేశారా, ఏం ఫోర్ సైట్తో చేశారో మాకైతే తెలియదు. అది వాళ్ళ లోపాయకార ఒప్పందం వల్ల. బట్ వీ డోంట్ వాంట్ ఆర్ పీపుల్ టు గెట్ ఎఫెక్టెడ్ అండ్ ద ప్రాజెక్ట్ టు గెట్. ఎందుకంటే దాదాపు 30,000 కోట్ల డిఫరెన్స్ వస్తుంది. హూ ఈస్ గోయింగ్ టు బేర్ ఇట్? పోలవరం ప్రాజెక్ట్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. దే హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ అకార్డింగ్ టు రీఆర్గనైజేషన్ యాక్ట్. వాళ్ళు చేయాల్సిందే పోయి మన్నెత్తి మీద రుద్దిచ్చే పని చేసి మళ్ళీ మేమంట ఈ ప్రభుత్వం మీద ఒక 3 రోజులు సీరియల్ రాస్తారు ఒక పేపరు. మేమంట వీళ్ళ ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నాంట, గత ప్రభుత్వం మీద రావు. మేము రుద్దాల్సిన అవసరం లేదు నాయన, చేయాల్సిన దరిద్రం అంతా చేసేసారు. అవును, పోలవరం ప్రాజెక్టు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్క్స్ సంబంధించి కానీ దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పిన అసలు మేము అంచనా చెప్పేటప్పుడు కమిటీ అయిపోయి వచ్చారు. ఇలా రివర్స్ టెండరింగ్లో మేము 700 కోట్ల ప్రాజెక్టు ఏదైతే వర్క్ పట్ల తగ్గించారు. ఆ రోజు కూడా చెప్పాం, వాళ్ళ బాధ్యత అయితే మీరెందుకు ఆయన తీసుకోవటం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రాజెక్ట్ కట్టాల్సిన బాధ్యత వాళ్ళది, మీరెందుకు కమిషన్ కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని ముంచేస్తారు అని చెప్పాము. ఆ రోజు చెప్పారా లేదు మా ముఖ్యమంత్రి గారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రతిపక్షంలో చెప్పామా లేదా? అసలు ఈ ప్యాకేజీకి సంబంధించి రావాల్సిన అవసరం ఏముందండి? స్పెషల్ స్టేటస్ అని తాకట్టు పెట్టే దానికోసం ఆ రోజు ప్యాకేజీని ఒప్పుకున్నారు. బట్ స్పెషల్ స్టేటస్లో పోలవరం రాదు కదా. పోలవరం ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, హ్యాస్ టు బి కన్స్ట్రక్టెడ్ బై అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సెటిల్డ్ బై ద నేషనల్ గవర్నమెంట్. అసలు ప్యాకేజీకి దాన్ని తీసుకురాకూడదు. ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. అయినా తీసుకొచ్చేసారు, ఒప్పేసుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, చేసిందంతా చేసేసి క్యాబినెట్లో ఒప్పేసుకొని చేయాల్సినంత దరిద్రం అప్పుడంతా ఏం మాట్లాడకుండా 2018లో 2018లో అప్పుడు మాకు 17-18 రేట్స్ ఇవ్వండి అని చెప్పి కాగితాలు రాశారు. ఆ రోజే మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకోకముందే 2014 నుంచి 2016 వరకు 2013 to 2014 ఎంత కాస్ట్ అవుతుంది, 2016కి ఈ రోజుకి ఎంత అవుతుంది ఏందని మీరు అంచనా వేయలేకపోయారా? మీరు ఒకే పనిలో ఉన్నారు. ఏం పనిలో ఉన్నారు? ప్రాజెక్ట్ మేము కట్టేయాలా, మేము తీసేసుకోవాలా, ఆ టెండర్ మేము పిలుచుకోవాలా, ఆ కమిషన్ మేము తీసుకోవాలా. ఈ ఫోర్ సైట్లో ఉన్న మీరు ఆ ప్రాజెక్ట్ అంచనా ఎంత, R&Rకి ఎంత అవుతుంది, అరే 2010 నుంచి 2013 దాకా 50,000 ఎకరాలు పెరిగిందే, దీంట్లో ఎవరూ లేరు. వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకోవాలా, మేము కట్టేయాలా, టెండర్ మేము పిలుచుకోవాలా, మండే ఎంత పని అయిందా చూసుకోవాలా, ఎవ్రీ 15 days ఏం సెటిల్ చేసుకోవాలా, తీసుకోవాలా. మీరు ఈ పనిలో ఉన్నారు. 2018 నుంచి పోరాటం చేసిన మీరు 2018లో రాసుకో జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ 2013 ఉంటుంది డైలాగులు పేలింది మీరా మేమా?
రాసుకో గీసుకో అని రాసింది మీరే కదా. ఇప్పుడు మేము వీఆర్ క్లియర్. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది ఈ రోజున్న రేటు ప్రకారం ఏదైతే సిడబ్ల్యూసి, ఏదైతే మీ ఒక్క హెడెడ్ డిపార్ట్మెంట్స్, వాట్ ఎవర్ సెంట్రల్ వాటర్ కమిషన్ విచ్ ఇస్ అ నేషనల్, ఇది వాళ్ళు ఏదైతే ఇచ్చిన దాని ప్రకారము ఈరోజు అది చేస్తే తప్ప ప్రాజెక్ట్ ముందుకు నడవదు. సో ఆ లెక్క మాకు ఇచ్చి తీరాల్సిందే దిస్ ప్రాజెక్ట్ గో ఆన్. హౌ కెన్ యూ గో విత్ 2013 అనేది ఫస్ట్ ఈజ్ సార్ మా ఒక ఇది. అది అయిన తర్వాత కదా దట్స్ అ నెక్స్ట్ స్టెప్. సో మేము పట్టుబట్టేది ఏదైతే మీరు సిడబ్ల్యూసీ కింద ఇచ్చిందో, సరే ఏం చేస్తాం, రకరకాల కారణాల వల్ల గత ప్రభుత్వం చేసిన పొరపాటుని యూ కాంట్ రైడ్ ఆన్ 1 lakh పీపుల్. సో దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు వీఆర్ గోయింగ్ టు రైట్ ఎ ఫస్ట్ లెటర్. దానికి సంబంధించిన అవసరమైన అన్ని కూడా చూస్తాం. దాని దగ్గర విల్ గో ఫార్వర్డ్. See, I'm telling you, first let this go happen. First let this happen. ఇవ్వము అని చెప్పారు, ఇవ్వము అని దానికన్నా కూడా దే హ్యావ్ రోట్ టు ద పీపీఏ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ దెన్ ఆన్సర్. మనం ఇప్పుడు చెబుతున్నాం ఎలా జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఇట్ సెల్ఫ్ విచ్ సిడబ్ల్యూసీ విచ్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, దే హ్యావ్ గివెన్ 55,000 crores. సో దానికి కట్టుబడి ఉండమని చెప్పి వీఆర్ గోయింగ్ టు స్పీక్. దాని తర్వాత వాట్ ఎవర్ డిసిషన్స్, వాట్ ఎవర్ అవుట్కమ్ కమ్స్ అవుట్, వీ విల్ టేక్ అవర్ డిసిషన్. మేము ఆయన కట్టుబడి ఉందా కట్టుబడి లేదా అని మేము చెప్పలేదండి. మేమే అవాస్తవాలు ఏం చెప్పాం సార్. ఏదైతే మీరు 20,000 కోట్ల ప్రాజెక్టు, మీరు ఏదైతే 2016లో మా ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకుందో, రకరకాలు ఒప్పుకుందో, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫైనాన్షియల్ కైండ్ అని చెప్పినా అది కుదరదు. ఆ 55,000 కోట్లకు సంబంధించి ఇస్తే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. 29,000 కోట్ల R&R ఉంది. దానికి సంబంధించి మాకు న్యాయం చేయండి. 1,00,000 కోట్ల కుటుంబాలకు సంబంధించిన 1,00,000 కుటుంబాలకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు డ్యాంతో పాటు దీనికి ముడిపడి 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో 70,000 మంది ఎస్టీలు, గిరిజనులు, ఎస్సీలు ఉన్నారు. దీన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన మీ మీద ఉందని మా రిప్రజెంటేషన్ అంతే. ఈ ఐడెంటిఫై క్యాబినెట్లో పెట్టింది ఎప్పుడు కూడా దే హ్యావ్ నాట్, ఎప్పుడైతే 2,350 కోట్లు మేము రీఎంబర్స్ చేయమన్నారు, దెన్ దే హ్యావ్ బ్రాట్ దిస్ నోట్. ఏదైతే 2,000 మొన్న 1,850 crores అడిగినప్పుడు దే హ్యావ్ నాట్ రైజ్ దిస్ ఇష్యూ. బట్ వెన్ వీ వెంట్ ఫర్ 2,300 crores, దే రైజ్డ్ ఎ నోట్ అండ్ దే సెంట్ టు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సేయింగ్ దిస్ వన్. దెన్ బ్యాక్ వెళ్తే మన వాళ్ళు చేసిన ఘన కార్యాలన్నీ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఎవ్రీవన్ న్యూ దట్ టిల్ నవంబర్ there was no other work being done. తొందరలో ఉంటుందండి.